హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. జూన్ 2 నుంచి రాష్ట్రంలో ఒకేసారి పలు ప్రభుత్వ పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రెండో విడత, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ బీమా, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, అంగన్వాడీ ఉద్యోగాలు, ఇలా ఎన్నో కీలక అప్డేట్లు వచ్చాయి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మొదటగా ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే మొదటి విడతలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం పనులు ప్రారంభించారు. ఇల్లు పూర్తి చేసుకున్న వారికి జూన్ 2న గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే రెండో విడత కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా భారీ శుభవార్త వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా కొత్త ఇళ్లను సంబంధించిన జాబితాను జూన్ 2న విడుదల చేయనున్నారు. ప్రతి నియోజకవర్గానికి సుమారు 3500 ఇళ్లు కేటాయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంకా ఇంటి నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇల్లు రద్దు చేసి అర్హులైన కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 2న ప్రారంభం కానున్న మరో కీలక పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోకుండా మరణిస్తే కుటుంబ సభ్యులకు 5 లక్షల బీమా సాయం అందించనున్నారు. నామినీ వివరాలు సక్రమంగా ఉంటే కేవలం 10 రోజుల్లోని డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత 3 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2న 2 లక్షల మందికి పై కొత్త చేయుత పెన్షన్లు మంజూరు చేయనున్నారు. మొదటగా దివ్యాంగులు, వితంతువుల, ఒంటరి మహిళలు, అనంతరం వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైవ్ అథెంటికేషన్ చేయించుకోవాలి. వేలిముద్రలు లేదా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వెరిఫికేషన్ చేయించుకొని వారికి పెన్షన్లు నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న 5 లక్షల వడ్డీ లేని రుణ పరిమితిని 10 లక్షలకు పెంచనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ రుణాలతో మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు అవకాశం కలగనుంది. నిరుద్యోగ మహిళలకు మరో గుడ్ న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 15,000 వరకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. టీచర్ మరియు హెల్పర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి జూన్ 2 తెలంగాణ ప్రజలకు కీలకమైన రోజు కానుంది. ఇందిరమ్మ ఇల్లు, కొత్త పెన్షన్లు, బీమా పథకం, డ్వాక్రా రుణాలు, అంగన్వాడీ ఉద్యోగాలు వంటి పలు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మీకు ఏ పథకం గురించి ఎక్కువ ఆసక్తి ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.